తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 7వ రోజు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు శాసనసభ ప్రారంభం కానుంది. పద్దులపై చర్చ కారణంగా శాసనమండలి సమావేశాలు ఈ నెల 27కి వాయిదా వేశారు. పద్దులపై చర్చ కారణంగా శాసనమండలి సమావేశాలు ఈ నెల 27కి వాయిదా పడింది. శాసనసభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలపై చర్చిస్తారు. అనంతరం 4 పద్దులపై చర్చ జరగనుంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సవీన్ లైవ్ లో అందిస్తారు. సవీన్, ఉదయం 10 గంటలకు ప్రారంభం కాబోతోంది. ముఖ్యంగా ఈరోజు ప్రధానంగా పనులపై చర్చ జరగబోతోంది. పశుసంవర్ధక శాఖ, ఫిషరీస్, అదేవిధంగా కార్మిక ఉపాధి శాఖల పద్దుపై చర్చ ఉంటుంది. అదేవిధంగా అగ్రికల్చర్, మార్కెటింగ్, కోఆపరేషన్ అండ్ హ్యాండ్లూమ్, టెక్స్టైల్స్ పద్దుపై చర్చ ఉండబోతోంది. ఆరోగ్య శాఖ పద్దుపై చర్చ ఉంటుంది. రవాణా, బీసీ సంక్షేమ శాఖ పద్దుపై చర్చ ఉండబోతోంది. మరోవైపు పద్దులపై చర్చ కారణంగా శాసన మండలి సమావేశాలు ఈ నెల 27వ తేదీ వరకు వాయిదా పడ్డాయి. శాసనసభ ప్రారంభం కాగానే ప్రస్తుతం ప్రశ్నోత్తరాలపై చర్చ ఉండబోతోంది. ప్రశ్నోత్తరాలపై చర్చ సందర్భంగా బడ్జెట్ పద్ధతులపై చర్చ జరగబోతోంది. ఇక 27వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లు చర్చ జరిగిన తర్వాత ఆమోదం పొందబోతోంది. కాబట్టి శాసన మండలి ఆ రోజు తిరిగి ప్రారంభమై అదే రోజు వాయిదా పడబోతోంది. ఈ నెల 27 వరకు అసెంబ్లీ సమావేశాలు ఉండబోతున్నాయి. కాబట్టి ఈ 3 రోజులు శాసన మండలి ఉండదు. 27వ తేదీన మళ్ళీ తిరిగి శాసన మండలి ప్రారంభం కాబోతోంది. ఇప్పుడు ఈ రోజు నుంచి 27వ తేదీ వరకు శాసన సభ అంటే అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. కాబట్టి బడ్జెట్ కి సంబంధించిన పద్ధతులపై చర్చ జరగబోతోందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవీన్. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో 7వ రోజు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు శాసనసభ ప్రారంభం కానుంది. పద్దులపై చర్చ కారణంగా శాసన మండలి సమావేశాలు ఈ నెల 27వ తేదీకి వాయిదా వేశారు. పద్దులపై చర్చ కారణంగా శాసన మండలి సమావేశాలు ఈ నెల 27వ తేదీకి వాయిదా పడింది. శాసనసభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలు చర్చిస్తారు. అనంతరం 4 పద్దులపై చర్చ జరగనుంది.